అండ్ జాయింట్ కలెక్టర్ గారు అండ్ ఆర్డీఓ గారు రావడం జరిగింది. సో, ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఇక్కడ దొనకొండలో ఇండస్ట్రియల్‌గా డెవలప్ చేయాలని చెప్పేసేసి గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. సో, దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలోనే ఒక 25,000 ఏకర్స్ వరకు కూడా అక్వైర్ చేయాలని చెప్పేసేసి మనకు ఆల్రెడీ రిక్వెస్ట్‌లు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకొచ్చున్నాయి. సో, ఆ ప్రపోజల్స్‌ని ఒకసారి వెరిఫై చేయడానికి, తర్వాత ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్, ల్యాండ్ సిట్యుయేషన్ ఎట్లా ఉందని చెప్పేసేసి వెరిఫై చేయడానికి అని చెప్పి రావడం జరిగింది. సో, ఇక్కడ మనకి బీడీఎల్ అనేది ఒక డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడికి రాబోతుంది. సో, దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరగా చేయమని చెప్పేసేసి గవర్నమెంట్ నుంచి మనకి ఇన్‌స్ట్రక్షన్స్ రావడంతో దాన్ని ఒక ప్రెజెంట్ పొజిషన్ అసెస్ చేయడం జరిగింది. సో, ఆ బీడీఎల్ ల్యాండ్‌కి సంబంధించి దాని పక్కనే ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ ఒకటున్నది. సో, ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉందని చెప్పేసి అన్నారు. ఎయిర్ స్ట్రిప్ ఉంటే గనక ఈ డిఫెన్స్‌ది ఇబ్బందవుతుందని చెప్పేసి అన్నారు. దాని మీద ఎంత దూరంలో ఉంది ఏమిటనేది కూడా ఫిజికల్‌గా వెరిఫై చేయాలని కూడా చూడటం జరిగింది. ఆల్రెడీ ఒక 1400 ఏకర్స్ ఏపీజీఈసీకి ఆల్రెడీ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో, బేసికల్‌గా దొనకొండకి ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ డ్రై ప్లేస్ అయినప్పటికీ కూడా, పంటలు పండడానికి అనుకూలంగా లేనప్పటికీ కూడా ఇండస్ట్రియల్‌గా డెవలప్ అవ్వడానికి దీనికి మంచి స్కోప్ ఉన్నది. సో, అందుకోసం ఈ 25,000 ఏకర్స్‌ని కూడా త్వరలోనే మనము ఏపీఐఐసీకి ఎక్వైర్ చేసి అండ్ పెద్ద ఎత్తున ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. సో, త్వరలోనే మేము దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. సో, ఎక్కడైతే మనకి ఈ ల్యాండ్స్‌లో అసైన్ ల్యాండ్స్ కానీ లేదా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదంతా కూడా ఇమ్మీడియేట్‌గా సర్వే చేయించి, దాని ప్రకారం మనము ఈ ఈ ఇండస్ట్రియల్ హబ్ కింద దీన్ని తయారు చేయడానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌కి ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో గవర్నమెంట్‌కి, దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి సర్వేస్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సో, బేసికల్‌గా ఇక్కడ ఈ ఈ దొనకొండ అనేది ముందు నుంచి కూడా ఒక ఇండస్ట్రియల్‌గా హబ్‌గా డెవలప్ చేయాలని చెప్పేసేసి దీనికి ఒక ఆలోచన ఉంది కాబట్టి, సో, దానికి ప్రకారమే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. జేసీ గారు కూడా స్వయంగా ఇక్కడి నుంచి ఈ ఎంత ఏరియా ఉంది, ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంది, ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది, పట్టా ల్యాండ్ ఎంత ఉంది, అదేవిధంగా మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, అసైన్ ల్యాండ్ ఎంత ఉన్నది, తర్వాత ఇది కాకోకుండా గవర్నమెంట్ పోరంబోకి ఎంత ఉన్నదనేది కూడా చాలా క్విక్‌గా దీన్ని అసెస్ చేస్తారు. సో, ఇదంతా కూడా 1 ఆర్ 2 వీక్స్‌లో టోటల్‌గా కంప్లీట్ చేసి గవర్నమెంట్‌కి ప్రపోజల్ పంపించడం అనేది జరుగుతుంది. సో, బేసికల్‌గా ఈ ఏరియా అంతా కూడా త్వరలోనే ఒక ఇండస్ట్రియల్ హబ్‌గా తయారవబోతుందని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. సో, దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి రివ్యూ అయిన తర్వాత. సో, దీనికి సంబంధించినటువంటి డేటా తయారు చేయడం, తర్వాత రికార్డ్స్ అన్ని బిల్డప్ చేయడం, ఇవన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. సో, అందులో భాగంగానే ఈరోజు ఈ విజిట్ అనేది జరిగింది. ఆగస్టు కల్లా వెలుగొండకి కూడా వాటర్ ఇవ్వాలని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో, అది కనుక వస్తే అక్కడి నుంచి వాటర్, ఇప్పుడు ఇండస్ట్రీస్ రావాలంటే దానికి సంబంధించిన కన్జంప్షన్ వాటర్ రావాలి. సో, ఈ లోపలనే అలాట్మెంట్స్ ఇవన్నీ అవుతాయి. అది వాటర్ కూడా డైరెక్ట్గా ఇక్కడికి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో, దట్ ఈజ్ ఓన్లీ ద థింగ్, నథింగ్ ఎల్స్. సో, ఇది ఇవ్వాలనేది ఆల్రెడీ ఏపీఐసీసీలో ఉంది. తర్వాత ఈ మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు ఎస్పెషల్లీ దీని మీద బీడీఎల్ దాని మీద వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. సో, త్వరగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కూడా రిలీజ్ అవుతాయి. మరో ప్రాంతాన్ని పోయిందంటారు సార్ బీడీఎల్? లేదండి, మొదలేదు, సార్ ఇక్కడే ఉంది. మనం వేరే ప్రాంతంలో పెట్టారని లేదు.